పోలవరానికి నాబార్డ్ రుణం మంజూరైంది. నాబార్డ్ అధికారులతో ఢిల్లీలో జరిపిన చర్చలు ఫలించాయి. అక్టోబర్ 15న తొలి విడత రుణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నాబార్డ్ అంగీకరించింది. ఈ మేరకు నాబార్డ్ పోలవరం అథారిటీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ శుభ పరిణామంతో పోలవరానికి ఇక నిధుల ఇబ్బందులు లేనట్టేనని అన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. పోలవరానికి నాబార్డ్ రుణం మంజూరైంది. నాబార్డ్ అధికారులతో ఢిల్లీలో జరిపిన చర్చలు ఫలించాయి. అక్టోబర్ 15న తొలి విడత రుణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నాబార్డ్ అంగీకరించింది. ఈ మేరకు నాబార్డ్ పోలవరం అథారిటీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ శుభ పరిణామంతో పోలవరానికి ఇక నిధుల ఇబ్బందులు లేనట్టేనని అన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. నాబార్డ్ పోలవరం అథారిటీ మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఒప్పందానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా పోలవరానికి సంబంధించి నిధులు సమకూర్చే బాధ్యత 100% కూడా కేంద్ర ప్రభుత్వంది. అందులో భాగంగానే ఈ రోజు ప్రాథమికంగా సుజనా చౌదరి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్ తో పాటు ఈ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో పాటు పోలవరం సంబంధించి ప్రాజెక్టు సంబంధించి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, అయితే ఇంతవరకు ఏం జరిగాయి, దీనికి సంబంధించి ఇమీడియట్ గా ఎంత మేరకు నిధులు కావాలి అన్న అంశంపై ప్రాథమికంగా చర్చ జరిగింది. అయితే కేంద్రమే నాబార్డ్ నుంచి రుణం తీసుకుని తద్వారా రాష్ట్రానికి నిధులను సమకూర్చే విషయంపై సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి రావడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా నిధులు రాష్ట్రానికి కావాల్సినంత మేరకు సమకూర్చాలన్న అంశంపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలో మరొక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని మరిన్ని అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాత ఇక నిధులు ఏ రకంగానూ ఎక్కడా కూడా సమస్య లేకుండా వెనువెంటనే రాష్ట్రానికి అందించాలన్నదే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశంగా కనపడింది. అయితే ఈ సమావేశంలో ఇప్పటి వరకు ప్రాజెక్టు సంబంధించి ఎక్కడెక్కడ పనులు ఆగాయి, నిధుల కొరత వల్ల ఏ పనులు ఆగాయి అన్న అంశంపై కూడా చర్చ జరిగింది. ఇక నిధుల సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం
కోరిన మేరకు అడిగిన మేరకు వెనువెంటనే నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా నాబార్డు కూడా దీనికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకుని ఆ మేరకు వెనువెంటనే నిధులు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నది ఈ సమావేశంలో చర్చించారు. మరొకసారి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో విస్తృత స్థాయిలో ఏ పనులకు ఎంత మేరకు నిధులు కావాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ధరల మేరకే ఈ ప్రాజెక్టు వ్యయ అంచనాలను వేసుకుని ఆ మేరకు ఈ నిధులను సమకూర్చాలన్నది ఒక సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నిధులు సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వెనువెంటనే నిధులు సమకూర్చాలన్నది ఒక అంగీకారానికి వచ్చడం జరిగింది. అయితే ఒక ఒప్పందాలు చేసుకోవటం, ఆ మేరకు నిధులు ఏ క్రమంలో విడుదల చేయాలన్న అంశంపై త్వరలోనే మరొక సమావేశం ఏర్పాటు చేసుకుని దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారం నుంచి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అడిగిన మేరకు నిధులు సమకూర్చాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ పోలవరం ప్రాజెక్ట్ కి మీకు తెలిసిన విషయమే 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేస్తా ఉంది. దానికి ప్రొసీజర్ ఏంటి, స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలనే దాని మీద నాబార్డ్ చైర్మన్ గారు వచ్చారు. తర్వాత మన ఇరిగేషన్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. ప్లస్ రమేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు. మెయిన్ గా ఏంటంటే ఈ ఫండింగ్ మొత్తం కలిపి 3 years లో ఫండ్ చేయాలి కాబట్టి 2 years లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. 2018 ఎండ్ కన్నా టార్గెట్ కాబట్టి ఆ ఫండ్స్ ని వాళ్ళ దగ్గర అయితే రెడీగా ఉన్నాయి. సో ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే ఫండ్స్ రిలీజ్ చేయడానికి వాళ్ళు సమ్మతం చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. సో దానికి వాళ్ళు ఫండ్ చేస్తారు. అక్కడ నుంచి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కి ఇప్పటి వరకు మనకు రావాల్సిన డబ్బు కూడా రీఎంబర్స్మెంట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 15కి వాళ్ళు ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అది కాదు, ఇప్పుడు ఉన్నదంటే 2014 ఎస్టిమేషన్ అన్నారు. ఎస్కలేషన్ క్లాజ్ ఉంది కాబట్టి పెద్ద తేడా లేదు. అదే బేసిస్ తీసుకొని R&R యాక్ట్ 2013లో మనకి పాస్ అయింది కాబట్టి అది యాడ్ చేసుకొని వాళ్ళు ఫండ్ చేయడానికి సిద్ధపడ్డారు. కొత్త 2014 SSR ప్రకారం ఎంత కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్? అది ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారుగా అప్పుడు అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ వరకు అయితే మాత్రం 16,000 వేశారు. R&R మాత్రం యాడ్ అవుతుంది.